ప్రియులారా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 35 వచనము. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. మన చేతులకి యుద్ధం చేయటం నేర్పటం అంటే మనం జీవిస్తున్న మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులను దేవుని యొక్క జ్ఞానముతో ఆ పరిస్థితుల్లో మనం ఎలాగ జయిస్తామో అన్నది మనకి నేర్పించే దేవుడిగా ఉన్నారండి. అంతేకాకుండా నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును అంటున్నారు. అంటే ఇత్తడి విల్లు అనేది చాలా బలముగా ఉంటుంది. కానీ మన చేతులను ఆయన బలపరిచి, భుజములను బలపరిచి, ఆ విల్లును కూడా ఎక్కుబెట్టేంత సామర్థ్యత, అనగా మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మన సామర్థ్యత కాదు, కానీ దేవుని యొక్క సామర్థ్యతను మనకు కలుగచేసి మనం ఆ పరిస్థితుల్లో జయించినట్లుగా దేవుడు, సోమవారం కదండి, మరి ఈ వారం అంతయు కూడా మన జీవితంలో, మరి మనం పరుగులు పెట్టే జీవితంలోనే ఉన్నాం కదండి, మనకి దేవుడు ఆ సామర్థ్యతను ఇస్తానని ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు సెలవిస్తున్నారు. ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, నైనా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధైర్యమును బట్టి, ఈ బలమును బట్టి నేను మీకు వందనాలు తండ్రి. ఈ వారమంతయు కూడా మా పిల్లల జీవితాల్లో మీరు ఏదైతే నిర్ణయించారో, వారి చదువుల్లో, వారు చేస్తున్నటువంటి నైనా బిజినెస్ల్లో తండ్రి, ప్రతి ఏరియాలోనూ ప్రభా మా కుటుంబాల్లో జయమును అనుగ్రహించమని, మీ కృపా కనికరము మైందు ప్రవహింపచేసి వారమంతయు కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.